హాయ్ స్టూడెంట్స్, ఎన్ఎంఎంఎస్ లో భాగంగా లాస్ట్ క్లాస్ లో మనం వర్డ్ అనాలజీ గురించి తెలుసుకున్నాం. ఈ క్లాస్ లో క్లాసిఫికేషన్ ఆడ్ వన్ అవుట్ అనే టాపిక్ గురించి తెలుసుకున్నాం. అంటే ఈ టాపిక్ లో మ్యాథమెటిక్స్ క్యాలిక్యులేషన్ అనేటివి లేకుండా లాజికల్ థింకింగ్ తో సులభంగా 10 మార్కులు సంపాదించుకోవచ్చు. అంటే ఇక్కడ 1 2 3 4 అని 4 పిక్చర్స్ ఇస్తాడు. ఈ 4 పిక్చర్స్ ని బాగా గమనించి 3 సిమిలర్ గా ఉంటాయి, ఒక్కటి మాత్రమే సపరేట్ గా ఉంటుంది. వాటిల్లో మనం సపరేట్ గా ఉన్నదాన్ని గుర్తించి ఏది సపరేట్ గా ఉందో దాన్ని ఆప్షన్ ని ఆన్సర్ గా పెట్టాలి. కానీ కొన్ని విషయాలు జాగ్రత్తగా నేర్చుకుంటే సులభంగా 10 మార్కులు తెచ్చుకోవచ్చు. అంటే ఇందులో ఇచ్చిన 4 పటాలలో జాగ్రత్తగా భుజాలు ఎన్నున్నాయి, ఒక వరుస క్రమం ఉందా, ఏదైనా డాట్ ఇచ్చుంటాడు. ఆ బ్లాక్ డాట్ అనేది మిగతా పిక్చర్స్ లోకి ఒక పిక్చర్ లో తేడాగా ఏ విధంగా ఉంది, అదే విధంగా మిర్రర్ ఇమేజెస్, ఒక ఇమేజ్ ని మిర్రర్ లో చూపించే విధంగా ఉన్న ఇమేజెస్ కి కొద్దిగా తేడాలు ఉన్నట్టుగా ఇస్తాడు. ఈ టాపిక్ లో అందరూ 10 మార్కులు సంపాదించుకుంటారు. కాబట్టి మనం కూడా జాగ్రత్తగా ప్రాక్టీస్ చేస్తే సులభంగా 10 మార్కులు సంపాదించుకోవచ్చు. సో ఫర్ ఎగ్జాంపుల్ ఒకటి చూడండి, ఇక్కడ ఫస్ట్ ఎగ్జాంపుల్ 1 చూడండి. 4 పటాలు ఇలా ఇచ్చాడు. సో ఇందులో 4 పటాలు బాగా గమనించండి. ఇక్కడేమో ట్రయాంగిల్ ఉంది, ఇక్కడ ఒక ట్రయాంగిల్ లాగా ఉంది, కానీ ఇందులో లేవు కాబట్టి అది ట్రయాంగిల్ లో అని చూడకూడదు. సో నెక్స్ట్ వచ్చి మనం ఇప్పుడు లైన్ సెగ్మెంట్స్, ఇక్కడ ఎన్ని లైన్స్ ఉన్నాయి, ఆ లైన్ సెగ్మెంట్స్ ఎన్ని ఉన్నాయి అనేది చూస్తే 1 2 3 4 5 ఉన్నాయి. సేమ్ ఇక్కడ కూడా 1 2 3 4 5 ఉన్నాయి. థర్డ్ వన్ లో 1 2 3 4 ఉన్నాయి. ఫోర్త్ వన్ లో 1 2 3 4 5 ఉన్నాయి. సో వీటన్నిటిలోనూ 5 5 ఉన్నాయి, కానీ థర్డ్ వన్ లో మాత్రం 4 మాత్రమే ఉన్నాయి. కాబట్టి ఇక్కడ థర్డ్ ఆప్షన్ ఎక్కడుందో అది కరెక్ట్ ఆన్సర్ అని గుర్తించాలి. నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్ చూడండి. ఇక్కడ ఇలా 4 పటాలు ఇచ్చాడు. అయితే వీటిల్లో ఆడ్ వన్ అవుట్ అంటే సపరేట్ గా ఉన్నది ఏది బయట తీయమంటున్నాడు. 3 సిమిలర్ గా ఉంటాయి, అంటే చూడడానికి అని కాదు, సిమిలర్ గా అంటే వాటి మధ్య ఒకే ధర్మం ఉంటుంది. అంటే ఇక్కడ చూడండి, ఫస్ట్ వన్ ఇది చూడగానే మిర్రర్ ఇమేజెస్ అని అర్థం అవుతుంది. ఇక్కడ మనం ఒక మిర్రర్ ఉంది అనుకుంటే ఈ మిర్రర్ లో ఈ వైపు చూపించినటువంటి ఈ పిక్చరు మిర్రర్ లో ఆపోజిట్ డైరెక్షన్ లో ఇలానే కనిపిస్తుంది, కాబట్టి ఇది కరెక్ట్ గానే ఉంది. సో ఇక్కడ ఈ రెండింటి మధ్య కూడా ఒక మిర్రర్ ఉంది అనుకుంటే ఈ రెండు కూడా కరెక్ట్ గానే కనిపిస్తున్నాయి. ఈ రెండింటి మధ్య ఒక మిర్రర్ ఉందనుకుంటే ఇక్కడ చూడండి కరెక్ట్ గానే అనిపిస్తుంది, కానీ ఇక్కడ ఈ వైపుకి ఇలా ఉన్నప్పుడు ఈ వైపుకి ఇలా ఉండాలి, ఇక్కడ కింద ఇలా ఉన్నప్పుడు ఇక్కడ కూడా కింద ఇలా ఉండాలి, కానీ ఇది డిఫరెంట్ గా కనిపిస్తుంది. సో ఇది కూడా చెక్ చేద్దాం. సో ఇది మిర్రర్ అనుకుంటే ఈ పిక్చర్ మిర్రర్ లో అదే విధంగా అంటే దానికి ఆపోజిట్ డైరెక్షన్ లో కరెక్ట్ గానే ఉంది. అంటే ఇక్కడ థర్డ్ ఆప్షన్ అనేది కరెక్ట్ గా లేదు, కాబట్టి దీన్ని మనం ఆన్సర్ గా తీసుకుంటాం. అంటే ఇక్కడ జాగ్రత్తగా 4 ఆప్షన్స్ ని ఇచ్చిన పటాల్లో ఏదో ఒక చిన్న లాజిక్ ఉంటుంది, అంతే. అది గుర్తించగలిగితే సులభంగా 10 మార్కులు తెచ్చుకోవచ్చు. సో గత ప్రశ్నాపత్రాల్లో ఇలాంటి ప్రశ్నలు ఏమి ఇచ్చారనేది స్క్రీన్ పైన క్వశ్చన్ పేపర్ డిస్ప్లే చేస్తూ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. జాగ్రత్తగా వింటారని కోరుకుంటున్నాను.